బ్రేకింగ్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ లో ప్రస్తుతం 24 కోట్ల విలువైన ఆస్తికి సంబంధించిన భూ వివాదంలో ఉపశమనం కోరుతూ జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. గత యజమాని బంధువులు నకిలీ పత్రాలు సృష్టించి బ్యాంకుల నుంచి రుణాలు పొందారని ఆరోపించారు. బ్యాంకులు డిఆర్టీని ఆశ్రయించాయి. ఇవి స్వాధీనం చేసుకోవడానికి కూడా ఆర్డర్ ఇచ్చింది. జూబ్లీ హిల్స్ లోని రోడ్ నెంబర్ 75 లో 681 చదరపు గజాల స్థలాన్ని జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీకి చెందిన సొంకు గీతాలక్ష్మి నుంచి 36 లక్షలకు కొనుగోలు చేశారు. ఇప్పుడు నటుడు నిర్మించిన విలాసవంతమైన ఇంటిని కలిగి ఉన్న ఫ్లాట్ ప్రస్తుత మార్కెట్ రేటుతో చదరపు గజం 3.5 లక్షలతో గణనీయంగా పెరిగింది. జూబ్లీ హిల్స్ లో ప్రస్తుతం 24 కోట్ల విలువైన ఆస్తికి సంబంధించిన భూ వివాదంలో ఉపశమనం కోరుతూ జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మహా మ్యాక్స్ అసోసియేట్ ఎడిటర్ ఓం ప్రకాష్ గారు సిద్ధంగా ఉన్నారు. ఓం ప్రకాష్ గారు, దీపిక, సినిమా రంగానికి చెందిన వాళ్ళ వివాదాలు సినిమాటిక్గానే ఉంటాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే మరో 3 రోజులు అంటే ఈ నెల 20వ తారీఖున జూనియర్ ఎన్టీఆర్ తన పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. ఆ పార్టీని విదేశాల్లో జరుపుకోవాలని ఆయన ఫ్యామిలీతో కలిసి నిన్నే దుబాయ్ వెళ్ళారు. కానీ ఈలోగా ఒక రకమైనటువంటి చేదు అనుభవం ఆయనకు ఎదిరింది అని అనుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడో 21 సంవత్సరం జరిగినటువంటి అంటే తను కొనుగోలు చేసినటువంటి భూమికి సంబంధించిన ఒక వివాదం ఈ రోజున వెలుగులోకి వచ్చింది. ఆయన ఈ టైంలో వెళ్ళి హైకోర్టు తలుపు తట్టాల్సి వచ్చింది. ఎందుకు అంటే ఇందాక మీరు చెప్పినట్టుగా గీతాలక్ష్మి అని ఆవిడ దగ్గర ఆయన కొన్నప్పుడు ఆవిడ కేవలం ఒక బ్యాంక్ దగ్గర నుంచి మాత్రమే నేను లోన్ తీసుకున్నానండి అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్కి నమ్మబలికి ఆవిడ సైట్ని అంటగట్టారు. ఆ తర్వాత ఏమైందంటే పలు పర్యాయాల్లో దాదాపు ఆవిడ 4-5 బ్యాంకుల నుంచి కూడాను ఫేక్ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేసి లోన్ తీసుకున్నట్టుగా తెలిసింది. ఎప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్ ఆ స్థలాన్ని కొని ఒక విలాసవంతమైనటువంటి భవనాన్ని కట్టడం మొదలుపెట్టారో రకరకాల బ్యాంకులు వాళ్ళు వచ్చి ఇగో మాకు ఇంత అప్పున్నారు, ఇంత మేము ఆవిడకి అప్పు ఇచ్చాము, దాన్ని రికవర్ చేయాల్సి ఉంటుంది, మీరు ఎలా కొనుక్కుంటారు, ఇది ఆ డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయా కదా అన్నప్పుడు ఎన్టీఆర్ అవాక్ అయ్యారు. ఆయన వెంటనే పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఎట్ ది సేమ్ టైము డెట్ రికవరీ ట్రిబ్యునల్ అనేది ఉంటుంది, దానికి కూడా బ్యాంకు వాళ్ళు వెళ్ళినప్పుడు ఈయన కూడా ఆయన వాదన వినిపించారు. అంటే యాక్చువల్గా ఇగో ఒరిజినల్ డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి, నేను కొనుక్కున్నాను, బ్యాంకు వాళ్ళ దగ్గర ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు సరిచూసుకోకుండా ఏదో ప్రలోభాలకు లోనయ్యి ఆవిడకి అప్పు ఇచ్చి ఉండవచ్చు, కాబట్టి నాకు న్యాయం చేయండి అని ఆయన కూడా కోరారు. కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే కొద్ది కాలం క్రితమే ఈ డిఆర్టీ డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో అది బ్యాంకులకు అనుకూలంగా తీర్పిచ్చింది. దాంతో ఎన్టీఆర్ గత్యంతరం లేక ఇప్పుడు నాకు న్యాయం చేయండి అంటూ హైకోర్టు తలుపు తట్టారు. నిన్న ఎన్టీఆర్ తరపు న్యాయవాది కోరిక మీదటకి దీన్ని జూన్ 6వ తారీఖు వాయిదా వేశారు కేసు. అంటే ఒక 20 కోట్ల విలువ చేసేటువంటి ఒక ఆస్తిని కాపాడుకోవడానికి ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టు తలుపు తట్టారని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక సినిమా రంగంలో ఆయన రకరకాల పాత్రలు చేశారు, ఎంతో పోరాట పత్రిమ ప్రదర్శిస్తుంటారు. కానీ సినిమాలు వేరు, నిజ జీవితం వేరు. కాబట్టి కొన్ని చోట్ల న్యాయం జరగాలి అనుకున్నప్పుడు ఆ పద్ధతిలో ఫాలో అవ్వాల్సే ఉంటుంది. నేను హీరోని కదా, నా మాట చెల్లుబాటు అవుతుంది అనుకోవడానికి వీల్లేదు. ఆ రకంగా హైకోర్టుకి వెళ్ళారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే దేవర సినిమా ఆయన నటించినటువంటిది అక్టోబర్ 10వ తారీఖు రాబోతోంది. ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించినటువంటి ఒక సాంగ్ను కూడా 20వ తారీఖున రిలీజ్ చేయబోతున్నారు. దీపిక, రైట్. థ్యాంక్ యూ ఓం ప్రకాష్ గారు.